అధ్యక్ష ఈ 6 హామీలకు కూడా ప్రాథమిక అంచనా వేస్తే 1,36,000 కోట్లు అవుతుంది శ్రీధర్ బాబు గారు సంవత్సరానికి. ఆ 1,36,000 కోట్లు 6 గ్యారంటీలకే. ఇంకా అందులో రైతు రుణమాఫీ లేదు, అందులో డిక్లరేషన్స్ లేవు, అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం లేదు, యువ వికాసం లేదు, అన్ని ఇంకా చాలా ఉన్నాయి. అవి కాక ఈ 6 గ్యారంటీలకు 1,36,000 కోట్లు కావాలి. అధ్యక్ష ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఇవన్నీ వద్దిగా. అధ్యక్ష ఈ బడ్జెట్ లో మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. ఏమని అంటే ఈ సంవత్సరము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు మంజూరు చేస్తాము అని చెప్పారు. అంటే ఎన్ని అవుతున్నాయి అధ్యక్ష? అవి 119 నియోజకవర్గాలంటే 4,16,000 ఇండ్లు అవుతుంది. 4,16,000 ఇండ్లకు 5 లక్షల రూపాయల చొప్పున లెక్క కట్టినా లేదు, ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇంకో 1,00,000 ఇస్తా అన్నారు. అవన్నీ లెక్క కడితే దాదాపు 23,000 నుంచి 24,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. కానీ మీరు బడ్జెట్ ఎంత పెట్టారు? మీరు బడ్జెట్ 7,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే ఇది తప్పించుకోవడం కాదా అధ్యక్ష? మహాలక్ష్మి గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి, అందులో ఇప్పుడు 2 హామీలు నెరవేర్చారు. ఉచిత బస్సు సౌకర్యం నెరవేర్చారు, రేపో మాపో గ్యాస్ సిలిండర్ కూడా చేస్తా ఉంటున్నారు, సంతోషం. కానీ అసలు హామీ ఏంటిది అంటే ప్రతి మహిళకు ప్రతి నెలకు 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. మన రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 1,65,00,000 మంది ఉన్నారు. పోనీ ప్రతి మహిళకి ఇవ్వడానుకున్న శ్రీధర్ బాబు గారు మన రాష్ట్రంలో 90 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మీరు కుటుంబ ఒక్క రేషన్ కార్డుకు ఒకరికి ఇచ్చిన 90 లక్షల మందికి నెలకు 2,500 చొప్పున ఇచ్చిన 20,000 కోట్లు కావాలి. దీంట్లో ప్రావిజనే లేదు. నేను అడిగేది 6 గ్యారంటీలను చాలా ఆర్భాటంగా చాలా అద్భుతంగా ప్రజల్లోకి మీరు తీసుకువెళ్లారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ 6 గ్యారంటీలు మిమ్మల్ని గెలిపించినాయి. ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎత్తిన భస్మాసు రాష్ట్రం పెడుతున్నారు, ప్రజలకు మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మేము చేయూత కార్యక్రమం ఉన్నది అధ్యక్ష. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 44 లక్షల మందికి మనం ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. దాన్ని పేరు మార్చిలు చేయూత పెట్టారు, ఏమి అభ్యంతరం లేదు. 44 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చేటప్పుడు సాలీనా దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మీరేం చెప్పారు? 2,000 రూపాయలను 4,000 రూపాయలు చేస్తాము, వికలాంగులకు 4,000 బదులు 6,000 చేస్తామని 6 గ్యారంటీలలో చెప్పారు. చేయూతలో అంటే ఎంత కావాలి? ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి చేయూతకు 24,000 కోట్లు కావాలి. భార్యకు భర్తకు కూడా ఇస్తా అన్నారు, ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నారు, అంటే 30,000 కోట్లకు పోతుంది. ఇవన్నీ లెక్కలు చేసి హామీలు ఇచ్చారా? లెక్కలు చేయకుండానే, చూసుకోకుండానే, వనరులు ఏంటో తెలుసుకోకుండానే ఏమన్నా కానీ ముందుగానే హామీలు ఇద్దాం అధికారంలోకి వద్దామనే ఆలోచనతో ఇచ్చారా? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష. 6 హామీలకు సంబంధించిన పరిస్థితి ఇది.